ఒక అమ్మకు ఒక్క కన్నే ఉండేది. ఆ అమ్మ అంటే కొడుకుకి ఇష్టం ఉండేదే కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా కొడుకు అవమానంగా భావిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ అమ్మ చెప్పా పెట్టకుండా కొడుకుని కలుసుకోవడానికి బడికి వెళ్ళింది. ఇంకా అప్పటి నుంచి మీ అమ్మ ఒంటి కన్నిదిరా అని స్నేహితులందరూ వెక్కిరించారు. అలా ఆ తల్లి ఎక్కడికి వెళ్ళినా కొడుకుకి అన్ని అవమానాలే జరిగాయి. అసలు ఈ తల్లి కడుపులో నేను ఎందుకు పుట్టానురా అనిపించేదట కొడుకుకి. ఒక్కోసారి కొడుకు అనుకున్నాడు, ఈ ఒంటి కన్నిది చచ్చిపోతే బాగుండు కదరా అనుకున్నాడు. అమ్మ, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరికీ చులకనైపోయాను, నీవు చచ్చిపో అని కోపంగా అడిగేవాడు కొడుకు. కానీ ఆ కన్న తల్లి కొడుకుని ఒక్క మాట కూడా అనేది కాదు. నేను పెద్ద ధనవంతుని అవ్వాలని, పేరు సంపాదించాలని పై చదువుల కోసం కన్న తల్లిని వదిలిపెట్టి కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగంలో చేరి బాగా డబ్బు సంపాదించి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కూడా కన్నాడు. ఇప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఒంటుకన్నే అమ్మ లేదు కదరా అనుకున్నాడు. చాలా సంతోషంతో సాగిపోతున్న వాళ్ళ జీవితంలోకి